ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ ఎగ్ కర్రీ చేసుకుందాం. వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా గుడ్లు బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ మసాలా రెడీ చూసుకుందాం. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఇప్పుడు గుడ్లు వేయాలి. మసాలా బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. వేడి అన్నం ఉంటే ఎగ్ కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది. ఆహా, వేడి అన్నంలో ఎగ్ కర్రీ అంటే చాలా బాగుంటుంది.